నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పనుల శంకుస్థాపన, వివాహ వేడుకలకు హాజరు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హామీలు మాటలకే పరిమితమయ్యారు. అభివృద్ధి లేదు, నిధులు రావు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మండిపాటు. జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో అఖిల భారత అయ్యప్ప ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారులకు నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభం. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై భక్తుల రద్దీ. శివాలయం, రామాలయంలో ప్రత్యేక పూజలు, పల్లకీ సేవలు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి, ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాధారులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షుడు జలంధర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప మాలాధారుల కోసం 41 రోజుల పాటు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రాంగణంలో సరైన సదుపాయాలు లేక మాలాధారులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అన్నదాన కార్యక్రమానికి మౌలిక సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు. అనంతరం వినయ్ రెడ్డి మాట్లాడుతూ, అయ్యప్ప మాలాధారులకు ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, అన్నదాన కార్యక్రమానికి వసతులు కల్పించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. ఇంకా కూడా సౌకర్యాలు అందించాలనడానికి అన్నగారిని ఇక్కడ వెళ్ళడం జరిగింది. అన్న ఇంకా కొన్ని చిన్న పనులు ఉన్నాయి, దీనికి సంబంధించింది ఒక కార్యాచరణ మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మీకు ప్రభుత్వంతో, సీఎం గారితో ఉన్న సాన్నిధ్యంతో ఒక చిన్న పనులు కొన్ని ఉన్నాయని ఇక్కడ మీకు ఇస్తాం. మాకు కూడా అవి అందజేయాలని, మాకు ప్రకటింపజేయాలని మిమ్మల్ని కోరుకుంటూ దృష్టి పెట్టి దీనికి ఏదన్నా నిధులు ఏం కావాలి, ఏమేం చేయాలి అనేది మీరు కొంత కార్యాచరణ చేయాలని, నిధులు తీసుకొస్తానని కూడా ఇప్పుడే ఈవో గారు చెప్తూనే లోపలికి రావడం జరిగింది. అభివృద్ధిలో మనం తప్పకుండా ముందుకు తీసుకెళ్దాం. మీరందరూ కూడా ఈ 41 రోజులే కాదు, దాని తర్వాత సంవత్సరం పొడవు కూడా ఈ యొక్క ఆలయాన్ని ఇదే రకమైన ఉత్సాహాన్ని కనపరచాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ, మీకు ఎటువంటి సమస్య ఉన్నా చెప్పండి, నేను ఈ యొక్క ఆలయానికి సంబంధించిన నిధులు ఎంతైనా సరే నేను తీసుకొచ్చి మనం దీన్ని అభివృద్ధి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటించి పలు శంకుస్థాపనలు చేసిన అనంతరం వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల మైత్రి గార్డెన్లో జరిగిన గోవింద్పేట్ మాజీ ఎంపీటీసీ రాజు కొడుకు వివాహ వేడుకల్లో పాల్గొని నవదంపతులను ఆశీర్వదించారు. అనంతరం డొంకేశ్వర్ మండల కేంద్రంలో లొంకరామన్న గుడి మీదుగా మంజూరైన బీటీ రోడ్ల శంకుస్థాపన చేశారు. అనంతరం తొండకూర్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మౌలిక వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెంట ఆర్మూర్, నందిపేట్ మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్ట శివనామ స్మరణతో మార్మోగింది. ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున శివాలయంలో బార్లు తీరి ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ నెల 29వ తేదీన సప్తహారతి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నవనాథ సిద్ధేశ్వరుని కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. గిరి ప్రదక్షిణ పెద్ద ఎత్తున, సప్తహారతి గిరి ప్రదక్షిణ పెద్ద ఎత్తున నవనాథ సిద్ధేశ్వర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. 29వ తారీఖు శుక్రవారం 5 గంటలకు ఘాట్ రోడ్లోని ఎల్లమ్మ టెంపుల్ నుండి ప్రారంభమై ఒక గిరి ప్రదక్షిణ మన కింది పెద్ద బజార్ మరియు గోల్ బంగ్లా, అంబేద్కర్ చౌరస్తా మీదుగా కొనసాగుతూ
ఇక్కడ మళ్ళీ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ముగుస్తుంది. కాబట్టి ముఖ్యంగా మహిళలు భక్తులందరినీ కోరేది ఏంటంటే పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క గిరి ప్రదక్షిణను బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని, ఆ నవనాథ సిద్ధేశ్వరుని కృపకు పాత్రలు కాగలనని భక్తులందరినీ కోరుతా ఉన్నాం. మహిళలందరినీ కూడా మంగళ హారతులతో రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి భక్తులు ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి. దీనికి సంబంధించిన నవనాథ సిద్ధేశ్వర స్వామి ఉత్సవాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరంతా కూడా విషయాన్ని గమనించి ఈ ప్రదర్శనకు వస్తే అరుణాచలం సరే, కానీ ఇక్కడ ఈ ప్రదర్శన చేస్తే అరుణాచలంలో చేసినటువంటి ప్రదర్శన బలం కలుగుతుంది. కాబట్టి అందరూ గుర్తుంచుకొని మిగతా వివరాలు ఏమైనా కావాలన్నా కూడా బేసిక్గా ఉంటాయి. ఒకసారి చదవండి, తారీఖు వివరాలు కూడా బేసిక్గా ఉంటాయి. కాబట్టి గమనించండి. ఇంకొక విషయం, ఇప్పుడు ఈ పండుగ లోపలికి తర్వాత ఆర్మూర్ పట్టణంలోని నలంద పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం, స్వయం పరిపాలన దినోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సాగర్ మరియు కరెస్పాండెంట్ ప్రసాద్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వయం పరిపాలన దినోత్సవ సంబరాల్లో 10వ తరగతి విద్యార్థులు వేషధారణ వేసి భవిష్యత్తులో వారు ఏం కావాలో నిర్ణయించుకొని ముందుకు వెళ్లాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. అలాగే పాఠశాలలో చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాటలకే పరిమితం అయ్యారని, చేతల్లో ఎటువంటి అభివృద్ధి లేదని, కేంద్రం నుండి ఇప్పటివరకు తీసుకొచ్చిన నిధులు 0 అని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా ఎంపీ ధర్మపురి అరవిందులు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న జిల్లాకు నియోజకవర్గానికి తెచ్చిన నిధులేమీ లేవని అన్నారు. కేవలం రెచ్చగొట్టే మాటలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇకనైనా రెచ్చగొట్టే మాటలు ఆపి అభివృద్ధికి నిధులు కేంద్రంతో మంజూరు చేయించాలని, రాష్ట్ర ప్రభుత్వ నిధులు అన్ని నియోజకవర్గాలతో పాటు ఆర్మూర్కు ఎలాగో వస్తాయని అన్నారు. గతంలో 10 సంవత్సరాలు జీవన్ రెడ్డి ఆర్మూర్ను పూర్తిగా భ్రష్టు పట్టించాడని, రాకేష్ రెడ్డి సైతం కేవలం మాటలతోనే కోటలు కడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో సొంత నిధులతో పేదలకు ఇల్లు కట్టిస్తానని, 1 రూపాయికి వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఎక్కడా పేదవారిని ఆదుకోలేదని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఆర్మూర్ నియోజకవర్గానికి మంజూరైందని, అందుకు ఎమ్మెల్యే చేసిన కృషి ఏమీ లేదని కొనియాడారు. ఇకనైనా చిత్తశుద్ధితో ఉండాలని, రెచ్చగొట్టే మాటలు మానేసి కేంద్రంతో మాట్లాడి ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. హాస్యాస్పదం, ఎందుకంటే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది. మీ ప్రభుత్వం గల్ఫ్ దేశాలు ఎవరికన్నా ఏమన్నా అయితే, యాక్సిడెంట్ అయితే మాత్రం 10 లక్షల రూపాయలు. అది కాకుండా ఏ రకంగా చనిపోతే మాత్రం 1 రూపాయి కూడా ఇస్తలేదు. పెద్ద మాటలు మాట్లాడతావు గనుక మీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఆ 10 లక్షల రూపాయలు అనేది ఏ రకంగా చనిపోతే వారికి నువ్వు చేపిస్తే నువ్వు చెప్పుకోవాలా. ఆల్రెడీ దానికి సంబంధించి ఎన్ఆర్ఐ ప్రతినిధులు ఉన్నారు. నెలల తరబడి వాళ్ళు పాపం రకరకాల మీటింగ్లు పెట్టి, మంత్రుల్ని కలిసి, ఎమ్మెల్యేలని కలిసి మీటింగ్లు చేసి ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి మేమందరం కూడా, ఈ ప్రాంతంలో ఉన్న నాయకులం అందరం కూడా కలిసి చేసి, అదంతా చేసి ఒక డేట్ సెప్టెంబర్ 17కి మనం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకొని, దానికి పొన్నం గారి అధ్యక్షతన చెప్పినట్టుగా డిక్లేర్ చేస్తే, ఈయన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేసేది ఏముండదు. ఏదున్నా కేంద్రం నుంచి తీసుకురావాలి. కేంద్రం నుంచి తీసుకొచ్చేది ఏం లేదు. ఇక నిన్నటి రోజు చూస్తున్నాం, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ఒకటి ఆర్మూర్కి ప్రకటించడం జరిగింది.
దానికోసం మా ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర 2-3 సార్లు పోయినాం, ముఖ్యమంత్రిని 2 సార్లు అడిగినాము. ఎట్లాగో ప్రతి నియోజకవర్గానికి ఇస్తా అని చెప్పిండ్రు. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చెప్పిండంటే కొడంగల్ మదిరా కాగానే 3వది నాకే ఇస్తా అని చెప్పిండని చెప్పుకొని తిరిగి అది అయిపోయింది. ఫస్ట్ లిస్ట్లో 28లో రాలే, మళ్ళీ నిన్న పెట్టిన 26లో మనకు రావడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఏదన్నా తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి, మన ఆర్మూర్కి తీసుకురా. ఈ రాష్ట్ర ప్రభుత్వం నువ్వు పోయినా పోకపోయినా మాట్లాడకపోయినా మేము నాయకులం ఇక్కడ ఉన్నాం, బరాబర్ మనకు ఏవైతే రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొస్తాం. ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామంలో దేవాంగ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన చౌడేశ్వరి మాత ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య చౌడమ్మదేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞహోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దేవాంగ సంఘం సభ్యులు మాట్లాడుతూ గత 3 రోజులుగా కొనసాగుతున్న చౌడమ్మదేవి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు నేటితో ముగిశాయని, ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చౌడేశ్వరి మాత ఆశీర్వాదాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘం సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చౌడేశ్వరి మాత ఆలయం యొక్క ప్రతిష్టాపన కార్యక్రమము 3 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొదటి రోజు విగ్రహానికి జలాదివాసము, 2వ రోజు ధాన్యాదివాసము, ఈరోజు 3వ రోజు అమ్మవారి యొక్క యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, స్థిర ప్రాణ ప్రతిష్ట, పూర్ణాహుతి కార్యక్రమము. మచ్చర్ల గ్రామం అంతా కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామాల భక్తజనులతో సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్మాణం పూర్తయింది. గత 3 రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. శనివారము, ఆదివారము. ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపనలో మా అర్చకులు కూడా ఉన్నారు. ఈరోజు పూర్ణావతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శివలింగం ప్రతిష్టాపన జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమం ఫస్ట్ రోజు జల నివాసము, తరువాత శయ నివాసం, ధాన్య నివాసం, మళ్ళా తర్వాత విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ యోగిని మండపము, సర్వతో భద్ర మండపము, నవగ్రహ మండపము, హోమ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. సకల దేవత ఆరాధనతోటి జలాదివాసము, పుష్పాదివాసము, శయాదివాసము అన్ని న్యాసాలు ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా చేసి అమ్మవారికి విశేషంగా ప్రతిష్టాపన అయితే చేయడం జరిగింది. నాగదేవత, నవగ్రహ, నాగదేవత, నందీశ్వరుడు, అమ్మవారు, చౌడలమ్మదేవి అమ్మవారి ప్రతిష్ట అంగరంగ వైభవంగా అయితే జరిగింది. ఈ భక్తులు ఇట్లా చాలా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి కమిటీ సభ్యులు అందరూ కూడా మంచిగా సహకరించారు. ఈరోజు అనంగా అమ్మవారి ప్రతిష్ట అయితే విశేషంగా జరిగింది. ఈ నెల 23, 24వ తేదీలలో మెదక్ జిల్లాలోని మసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ బాలుర సాఫ్ట్బాల్ పోటీలలో నిజామాబాద్ జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గంగమోహన్, సహకార్యదర్శి సుజాత, కోచ్ నరేష్ క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలలో ఫైనల్లో మెదక్తో పోటీ పడగా నిజామాబాద్ జిల్లా గెలిచి మొదటి స్థానంలో నిలిచిందని, మెదక్ 2వ స్థానంలో నిలిచిందని, గెలుపొందిన క్రీడాకారులకు మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ చేతుల మీదుగా ట్రోఫీలు అందుకున్నారని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. క్రీడాకారులకు సైతం బంగారు పథకాలు అందుకున్నారని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప మాలాధారులకు భిక్షా కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, దేశం కోసం, ధర్మం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు జలంధర్, జంబి హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, గురుస్వామి, నగేష్ శర్మ, నాయకులు, అయ్యప్ప మాలాధారులు తదితరులు ఉన్నారు. నాకు సంవత్సరం క్రితం మీ ఆశీర్వాదాలతో మీరు కఠోర దీక్ష చేసిన ఈ దీక్ష వల్ల, ఆ ఫలితాల వల్ల మీరు మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో మా విజయం కాంక్షించారు. కాబట్టి ఈరోజు మీ ముందు శాసనసభ్యుడిగా నిలబడి ఉన్నాను.
దానికి అందరికీ ప్రత్యేకంగా అయ్యప్ప స్వామిలో మళ్ళొకసారి నా యొక్క పాదాభివందనం చెప్పేసి ఈ దీక్ష 41 రోజు కఠోర దీక్ష, ఈ నిష్ఠ, ఈ పద్ధతులు ప్రపంచంలో ఎక్కడ ఏ స్వామికి ఏ పూజలకు ఏ మతంలో కూడా లేని ఇంత కఠిన నియమాలు అంటే ఎంత పవిత్రమైన ఈ ధర్మంలో ఈ 41 రోజులు ఎట్లా ఉంటున్నామో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా 46వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళా హ్యాండ్బాల్ క్రీడా పోటీలకు ఎంపికైన నిజామాబాద్ జిల్లా జట్టుకు శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం చేయడం జరిగిందని హ్యాండ్బాల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. 29వ తేదీ నుండి 1వ తేదీ డిసెంబర్ వరకు ఆర్మూర్ పట్టణంలో జరిగే 46వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ మహిళా హ్యాండ్బాల్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలకు గాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేసి వారికి ఈ రోజు శిబిరం ప్రారంభించడం జరిగిందని, ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు గంగమోహన్ చక్రు మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సౌడ సురేష్, ప్రధాన కార్యదర్శి పింజ సురేందర్, కోశాధికారి గట్టాడి రాజేష్, వ్యాయామ ఉపాధ్యాయులు నాగేష్, రమణ, శ్యామ్, నరేందర్, సునీత, మాధురి, సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా రాణిస్తే ఇంకా మీ భవిష్యత్తు చాలా బంగారం ఉంటుంది. ఎందుకంటే మన ప్రభుత్వం కూడా స్పోర్ట్స్కు 2% రిజర్వేషన్ కల్పిస్తున్నారు. కాబట్టి మీరు చదువుతో పాటు డైలీ పేపర్ కూడా చదవాలి. మార్నింగ్ ఒక 15 నిమిషాలు పేపర్ చదివితే కూడా మీకు బయట అంటే మన బుక్ నాలెడ్జ్ కంటే జనరల్ కాలంలో. కాబట్టి 2 రంగాల్లో ముందు సుంత మేడంను చూసి మరి మీరు కూడా ఫ్యూచర్లో మరి పీటీలో ఇంకా అంతకంటే పై స్థాయిలో మరి మొన్ననే మనకు నిఖిత్ జరిగిన బాక్సింగ్ దగ్గరికి ఏ జాబ్ ఇచ్చింది గవర్నమెంట్? నిఖిత్ జరిగిన బాక్సింగ్ ప్లేయర్ మన డిఎస్పీ జాబ్ ఇచ్చింది గవర్నమెంట్. అంటే ఆమె చిన్న ఏజ్లో డిఎస్పీ అంటే ఫ్యూచర్ ఆమె ఐజీ డిఐజీ లెవెల్ వస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని 19వ వార్డు జర్నలిస్టు కాలనీలో యువజన కాంగ్రెస్ నాయకుడు విజయ్ అగర్వాల్ బిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా 19వ వార్డులో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకుడు బిల్లా వినయ్ రెడ్డితో పాటు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ 25వ వార్డు ఆదర్శనగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురికి నీరు రోడ్లపై ప్రవహించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కాలనీకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు చెప్పిన ఫలితం లేకుండా పోతుందని, కాలనీలో డ్రైనేజీ నిర్మాణం చేసి సమస్యలు పరిష్కరించనట్లయితే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు ఉన్నారు. ఇక్కడ గత 1 సంవత్సరం నుంచి అక్కడ ట్రాన్స్ఫారం దగ్గర పైపు వాటర్ లీకేజ్ వల్ల ఎప్పుడు ఇక్కడ వాటర్ జామ్ అయిపోతున్నాయి. అది జామ్ అయిపోతుంది, మళ్ళీ మట్టి తీసిన కొద్దీ మట్టి అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ ఇట్లా ఇక్కడ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ వినాయకుడిని పెడతాము, దుర్గామాతని పెడతాము. ఇంకా నెక్స్ట్ అక్కడ ముందు వాటర్ అంతా ఆకిలి నుండి పోతున్నాయి సార్. మొత్తం గత 2 సంవత్సరాల నుంచి మేము ఎన్నో మున్సిపాలిటీకి అప్లికేషన్ పెట్టినాము, అయినా ఎవరు కూడా పట్టించుకుంటున్నారు. అది మాకు నడవాలంటే మా డెంగ్యూ, మలేరియా అన్ని జ్వరాలు వచ్చి హాస్పిటల్లో కూడా 50,000 వేల దాకా పెట్టినాము. కానీ అయినా కానీ ఎవరు కూడా మాకు పట్టించుకుంటారు సార్. గత 2 సంవత్సరాల నుంచి ఆ డ్రైనేజ్ మొత్తం బయటకెళ్ళే వెళ్తుంది. 11:30కు వస్తామని చెప్పారు. ఒకవేళ రాకపోతే రేపు పొద్దున మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. మా సమస్య పరిష్కరించే వరకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూనే ఉంటాము. బాల్కొండ నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా దరఖాస్తులు చేసుకునే వారికి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని బాల్కొండ మండల బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలో 4 లబ్ధిదారులకు సుమారు ₹1,00,000 విలువ గల చెక్కులను స్థానిక బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం సహాయ నిధి ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులు అందించి అన్ని విధాలుగా కార్యకర్తలకు, ప్రజలకు అండగా నిలుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాగర్ యాదవ్, షాహిద్, ఎస్కే ఆరిఫ్, అబ్దుల్ జాకీర్ తదితరులు ఉన్నారు.
నందిపేట్ మండల కేంద్ర అంబేద్కర్ విగ్రహం వద్ద గల వ్యాన్ల అడ్డా భూ వివాదానికి రెవెన్యూ అధికారులు పోలీస్ శాఖ సిబ్బంది కలిసి కంచెను వేశారు. సోమవారం మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అట్టి భూమి ప్రభుత్వ భూమి అంటూ వ్యాన్ల అడ్డా చుట్టూ కంచెను ఏర్పాటు చేస్తూ పనులు ప్రారంభమయ్యాయి. ఎస్ఐ హరిబాబు పర్యవేక్షణలో పనులు జరుగుతుండగా ఈ భూమి నాదేనంటూ రేష్మా బేగం ఆమె భర్త సాజిద్ వారి మద్దతుదారులు అడ్డుకోవడంతో వారిని అదుపులోకి తీసుకుని ఎంఆర్ఓ దగ్గరికి పంపమని ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఏది ఏమైనా ఎట్టకేలకు గ్రామాభివృద్ధి కమిటీ పోరాటం వృధా కాలేదని, ఎన్ని అవమానాలు వచ్చినా గ్రామాభివృద్ధి కమిటీ ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు ఎంతటి వారికైనా వెళ్తామని పట్టుదలతో అధికారులపై ఒత్తిడి తేవడంతో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం భూమి చుట్టూ కంచె నిర్మాణం జరుగుతున్నందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, పనుల శంకుస్థాపన, వివాహ వేడుకలకు హాజరు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హామీలు మాటలకే పరిమితమయ్యారు, అభివృద్ధి లేదు, నిధులు రావు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మండిపాటు. జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో అఖిల భారత అయ్యప్ప ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలాదారులకు నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభం. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై భక్తుల రద్దీ, శివాలయం రామాలయంలో ప్రత్యేక పూజలు, పల్లకీ సేవలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.